గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాలు కలిగి భాగవతంలో 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందంలో 4వ స్కందాన్ని 31 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 32వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విదురా, ఒకసారి రాజరిషి అయిన అంగభూపతి అశ్వమేధయాగం చేస్తూ ఉండగా దేవతలు హవిర్భాగం తీసుకుంటానికి రాలేదు. అప్పుడు ఋత్విక్కులు ఆశ్చర్యపడుతూ అంగభూపాలుని చూసి, మహారాజా, ఏమిటి దేవతలు ఎందుకు రాలేదు? కారణం మాకు తెలియట్లేదు. మేం చేసే హోమంలో మాత్రం ఏ విధమైన దోషము లేదు. మేమెంతో శ్రద్ధతో దృఢ నియమంతో శక్తివంతమైన ఛందస్సులతో సారవంతమైన మంత్రాలను చదివాం. యజ్ఞం యొక్క విధి విధానాలతో దేవతలకు అణుమాత్రం కూడా మేము మా చేత అపరాధం చేయబడలేదు. అయినప్పటికీ కర్మసాక్షులైన దేవతలు తమ తమ భాగాలను గ్రహింపకుండా ఉండటానికి కారణం ఏమిటో మాకు తెలియటం లేదు. మరి మనం చేసిన యజ్ఞం ఇప్పుడు వ్యర్థం అవుతుంది అని అన్నారు. అప్పుడు అంగుడు మనస్సులో దుఃఖిస్తూ, మరి దీన్ని తెలుసుకున్న కోరి, మామూలుగా యజ్ఞ దీక్షలో ఉంటే మాట్లాడకూడదు, మౌనాన్ని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టి, పుణ్యచరిత్రులారా మీరే చెప్పాలి దీనికి కారణమని సదస్సులు ఉంటారు కదా, ఋత్విక్కులు అడిగారు. ఈయన్ని యజ్ఞం చేసేవాళ్ళు అడిగారు, మా యజ్ఞంలో కానీ మా మంత్రాల్లో కానీ లోపం లేదు అని. ఎదురుగుండా చూసేవాళ్ళు ఉంటారు కదా, సదస్సులను అడుగుతున్నాడు ఆయన, దీనికి కారణం ఏమిటి అంటే, రాజా, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సదస్సు, ఈ జన్మలో మీరే పాపం చేయలే, బహుశా పూర్వజన్మలో చేసిన పాపం అయి ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాపమే మేము దాన్ని తెలియచేస్తామని. అంటే సదస్సులు కూడా ఎంత గొప్పవారు ఉండేవారు ఆ రోజుల్లో. మహారాజా, నువ్వు ఎంతో గొప్పవాడివి అయినప్పటికీ నీకు సంతానం కలగల. అందుకోసమే దేవతలు నీ హవిర్భాగం స్వీకరించడానికి రాలేదు. ఎన్నో మనను వ్యాసులు వారు భారతంలో అనుకుంటా ఆయన చెప్తున్నాడు, ఏ ఆహారం తినచ్చు, ఏ ఆహారం తినకూడదు అంటే, పుత్ర సంతానం లేని మహిళ పెట్టిన భోజనం చేయకూడదట. అందులో రాశారు, అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. తర్వాత ఎడంచేయి అసలు ఉపయోగించకూడదుట వడ్డనలో కానీ, వడ్డించకుండా. మన వాళ్ళు ఇప్పుడు ఒక టేబుల్ పెడతారు, దాని మీద ఒక ఏదో చుట్టూతా తిరిగి ఒకటి పెడతారు, ఇట్లా తిప్పుకొని ఎడంచేతితోటి వడ్డించుకుంటూ ఉంటారు. మహాపాపం. అందుకోసమే నేను అన్నదానం అంటుంటే ఇలా చేస్తారని ఎడం చేతిలో పెట్టుకొని తింటాం మహాపాపం అని చెప్పారు భారతంలో. అంతకుముందు నేను విన్నా కానీ మొన్న స్పష్టంగా ఒక అధ్యాయంలో చాలా శ్లోకాలు దాని గురించే. అన్నం ఏ విధంగా తినాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, తర్వాత ఎవరు వడ్డించింది తినాలి, ఈ చెయ్యి దేనికి కేవలం మంచినీళ్ళకు మాత్రమే ఉపయోగించాలి. ఈ చెయ్యి నీళ్లు పవిత్రమైనవి కాబట్టి అవి అపవిత్రమైపోవు. ఇంకేవైనా సరే ముట్టుకుంటే అపవిత్రమే ఎడం చేతితోటి. అది ఇలా చెప్పారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ కథ మనకు? అయ్యా, నీకు సంతానం లేదు కాబట్టి దేవతలు రాలేదు. అర్థమైందా? శాస్త్రాలన్నీ ఊరికే రావు. దేవతలు మానవులు కూడాను ఒకే ఆచారాలు కలిగి ఉంటారు. ఎట్లయితే పుత్రవతి కానీ మహిళ వడ్డిస్తే తినడానికి వీల్లేదు, అలాగనే పుత్రులు లేనివాడు యజ్ఞం చేస్తే యజ్ఞ భాగాల కోసం దేవతలు రారు. ఆ సంగతి చెప్తున్నారన్నమాట. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, పుత్రకామాష్టి యాగం చేసి పుత్రుణ్ణి పొందాలి. నువ్వు ఆ విధంగా చేసావా
దేవతలు సంతోషపూర్వకంగా తమ తమ భాగాలను గ్రహిస్తారు. యజ్ఞపురుషుడైన శ్రీహరిని సేవించినట్లయితే సకల కార్యాలు కూడా చక్కగా నెరవేరుతాయి. మనం ఇప్పుడు వాళ్ళను కదిలిస్తే ఏమంటారు, అదేంటి ఎంత తప్పు చెప్తున్నారు మీరు, వాళ్ళేం పాపం చేస్తున్నారు, వాళ్ళది కాదు కదా అంటే వాళ్ళదే. వాళ్ళ పూర్వజన్మలో ఏ పాపం చేశారో వాళ్ళకి పుత్ర సంతానం కలగలేదు కదా, అది మనకు తెలియదు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు, నువ్వు పూర్వజన్మలో ఏదో పాపం చేసావు, నీకు పుత్ర సంతానం కలిగలేదు. నువ్వు యజ్ఞం చేసావు, దేవతలు రావట్లేదు హవిస్సు స్వీకరించడానికి. కాబట్టి ఇప్పుడు ఎంబటే పుత్రకామేష్టి యాగం చెయ్యి, దానివల్ల నీకు సంతానం కలుగుతారని చెప్తున్నారు. రేపు మనం 33వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే, రజోతము సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే, సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే, బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే, చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.